పాతకాలం నాటి మార్చిన కారం చూద్దామండి. మార్చిన కారం అని అంటారు, నల్ల కారం అని కూడా అంటారు. దీనికోసము ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, ధనియాలు, పచ్చెనగపప్పు, కొన్ని 10-12 మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెమ్మలు. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇందులో 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ ధనియాలు, 2 స్పూన్స్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి దోరగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. పెద్ద మంట పెట్టడం వల్ల ఏంటంటే బ్లాక్ అయిపోతుంది, మాడిపోతాయి. ఇందులో జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. జీలకర్ర ముందే వేసుకుంటే ఉడికినే మాడిపోతుందండి. ఇవి ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఫ్రై అయినాయి. ఇప్పుడు జీలకర్ర వేసుకొని కలుపుకుందాం. ఇవి ఫ్రై అయినాయి అండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఇదే ప్యాన్లో మనము ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. వీటిని కూడాను దోరగా వేపుకుందామండి. ఇదిగోండి ఇట్లా ఫ్రై అయినాయి. ఇందులోనే ఒక 5-6 రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులో సగం నిమ్మకాయ సైజు చింతపండు అండి రెమ్మలుగా చేసేసి వేసుకుందాము. దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం మగ్గితే చింతపండు గ్రైండ్ చేసినప్పుడు కలిసిపోతుందండి ఈ విధంగా. ఏందండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. పోయినాయండి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ముందుగా నేను వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా పౌడర్గా చేసుకోకూడదు, బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో మనం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇందులో సాల్ట్ వేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. ఎండుమిర్చి వేసిన తర్వాత మనం పల్సిస్తూ ఆపుకుంటూ వేసుకుందామండి. లేదంటే మెత్తగా పౌడర్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే కారం టేస్టీగా ఉంటుంది. చివరగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒక పల్స్ ఇచ్చేద్దాం. ఇదిగోండి కారం రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇదిగోండి కారం రెడీ అయిపోయింది. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మమ్మ మిక్సీలో కాకుండా రోట్లో దంచేదండి. భలే ఉండేది ఆ టేస్ట్ మటుకి. బట్ ఇక్కడ రోల్ అవైలబుల్గా లేదు. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుందండి. ఇది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.